Hi friends, how are you? Welcome back again Andy. So, మన series of program that is ninth class state syllabus. We have successfully completed the first chapter that is motion. మోషన్ కొంచెం పెద్దగా వచ్చిందండి, 3 వీడియోస్ వచ్చింది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. అట్లీస్ట్ ఈ సెకండ్ చాప్టర్ విల్ ట్రై టు రిస్ట్రిక్ట్ అట్లీస్ట్ బై 1 వీడియో, ఎందుకంటే ఇది కొంచెం చిన్న చాప్టర్ లాగా అనిపిస్తుంది. ఓకేనా? సో లెట్ us go to the second chapter, force and laws of motion in your 9th class state syllabus please. ఓకేనా? సెకండ్ చాప్టర్, force and laws of motion. సో ఇదండి హెడ్డింగ్ పెట్టుకోండి అందరూ. దిస్ ఈస్ ద సెకండ్ చాప్టర్ ఆఫ్ అవర్ 9th క్లాస్ స్టేట్ సిలబస్ ప్లీజ్. ఓకేనా? రైట్ అండి. నౌ let us try to understand the second chapter, force laws. Now what is force here? Now what is force? సో ఇది అర్థం చేసుకోవాలంటే మనం చాలా నేచర్లోకి వెళ్ళొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ బ్లాక్ హియర్, it is resting on the ground surface. Okay, now suppose this block is pushed by, suppose say, one person. Okay, you can see here it is pushed by one person. Will it move? కదులుతుందా? చెప్పలేం. కదలొచ్చు, కదలపోవచ్చు. ఎందుకంటే it depends upon the ground level, the frictional force acting in opposite direction, and also the weight of the block, the mass of the block. So if it is very too less, you can push it. If it is too heavy, you cannot push it, because you have to overcome the frictional force in opposite direction. You have to overcome the frictional force F in opposite direction. Are you following? So ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది బాడీకి. ఇట్ విల్ రిస్ట్రిక్ట్ ద బాడీ నాట్ టు మూవ్ ప్లీజ్. ఓకేనా? సో దిస్ ఫోర్స్ విల్ ఆల్వేస్, అంటే ఆల్వేస్ అది ఇప్పుడు ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద మోషన్. మోషన్ ఇలా వెళ్తే ఇలా యాక్ట్ అవుతుంది, మోషన్ సపోజ్ ఎలా వచ్చిందని ఇలా యాక్ట్ అవుతుంది. అదవుతుంది మీకు పాయింట్. సో ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో ఈ ఫోర్స్ అనే మాటకు వచ్చినప్పుడు ఇట్ ఈస్ వాట్ ద మ్యాగ్నిట్యూడ్, వాట్ టైప్ ఆఫ్ ఫోర్స్ యూర్ యూజింగ్, how much force is using. Okay na? So you can apply for different items, devices. అదే విధంగా ఒక హాకీ బ్యాట్ తీసుకోండి. సపోజ్ ఇఫ్ యూ టేక్ అ హాకీ బ్యాట్, ఓకేనా, టు పుష్ ఎ బాల్, ఏ హాకీ బ్యాట్ బాల్ కూడా, అలాగే క్రికెట్ బ్యాట్, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు అప్లై ఫోర్స్, లార్జర్ ఫోర్స్ టు మూవ్ ద బాడీ ఫ్రమ్ రెస్ట్ పొజిషన్, బికాస్ దిస్ ఈజ్ ఎట్ రెస్ట్ పొజిషన్ ప్లీజ్. దిస్ ఈజ్ ఎట్ రెస్ట్ పొజిషన్. సో ఇన్ రెస్ట్ పొజిషన్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఇనర్షియా. ఇనర్షియా అంటే తెలుసు కదా, అది కూడా ఇప్పుడు టర్మ్ చెప్తాను. ఇనర్షియా ఈజ్ రిలేటెడ్ టు ద ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ డ్యూ టు విచ్ ఇట్ రిమైన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. దాన్ని మనం ఇనర్షియా అంటాం. అర్థమవుతుంది మీకు? సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. యూ కెన్ అప్లై ఫోర్స్ నార్మలీ బై మాన్యువల్ టు ద బ్లాక్, ఏ హాకీ బ్యాట్ ఆర్ ఏ క్రికెట్ బ్యాట్. ఓకే, or a cricket bat you can apply force to the ball. Okay, or you can take a helical spring. You can take a helical spring. This is a spring please. This is a spring. So here spring force is applied. Okay na? So spring గట్టిగా ప్రెస్ చేసి అనుకోండి, స్ప్రింగ్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. అలాగే if you take a rubber ball, compress in opposite direction uniformly. సేమ్ ఫోర్స్ ఇఫ్ యూ అప్లై, సేమ్ ఫోర్స్. ఇక్కడ సేమ్ ఫోర్స్ అనే మాట వచ్చినప్పుడు ఇట్ ఈస్ కమింగ్ ఫర్ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. సేమ్ ఫోర్స్ అంటే ఇక్కడ ఏంటి? ఇట్ ఈస్ కమింగ్ టు బ్యాలెన్స్డ్ ఫోర్స్. ఇక్కడ చూడండి, ఈక్వల్ ఫోర్స్ ఆర్ సేమ్ ఫోర్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ as another term, బ్యాలెన్స్డ్ ఫోర్స్. Balanced force. Suppose if you are applying unequal force, then it is called as unbalanced force. Adhautunda? If you apply unequal force, this is called as unbalanced force please. Unbalanced force. Are you applying? So suppose if ఇదే బ్లాక్ ఉందండి, ఇదే బ్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. Okay, suppose it is resting on the ground.
ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై చేసావు, సేమ్ ఫోర్స్ ఇటువైపు కూడా అప్లై చేసావు, ఎఫ్ ఎఫ్. ఇలాంటి ఫోర్సెస్ని యూ కాల్ ఇట్ యాజ్ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. సచ్ టైప్ ఆఫ్ ఫోర్స్ని ఏమంటున్నాం మనం? బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ ఫోర్సెస్. అప్పుడు ఈ బాడీ ఏమవుతుంది? రెస్ట్లో ఉంటుంది, మూవ్ అవుతుంది. ఇది ఫోర్స్ సేమే, ఇది ఫోర్స్ సేమ్. సో వాట్ ఈస్ ది ఎఫ్ నెట్? ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ పాజిటివ్ డైరెక్షన్, ఇదేమో నెగిటివ్, మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ పొజిషన్, బాడీ విల్ నాట్ మూవ్. బాడీ మూవ్ అవ్వాలంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. ప్లీజ్ నోట్ డౌన్, ప్లీజ్ నోట్ డౌన్. సో బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ విల్ నాట్ మూవ్, ఈక్వల్ ఫోర్సెస్ కీప్స్ ద బాడీ ఎట్ రెస్ట్. అర్థమవుతుందా? కీప్స్ ద బాడీ ఎట్ రెస్ట్. ప్లీజ్ నోట్ డౌన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ద ఫోర్సెస్. అర్థమవుతుందా? సో ఇన్ సెకండ్ చాప్టర్ నైస్ ఇంట్రెస్టింగ్ అండి, న్యూటన్స్ లాస్ కూడా వస్తాయి తర్వాత. నోట్ చేశారు కదా? రైట్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ బ్యాలెన్స్డ్ ఫోర్స్. నా అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కొద్దాం, లేదా అన్ఈక్వల్ ఫోర్స్. ఓకేనా? సో బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఏమైంది ఇక్కడ మనకి? వాట్ ఈస్ మెన్ బై బ్యాలెన్స్డ్ ఫోర్స్? బ్యాలెన్స్డ్ ఆర్ ఈక్వల్ ఫోర్స్. దట్ మీన్స్ సేమ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. ఇటు పక్క అదే ఫోర్సు, ఇటు పక్క అదే ఫోర్సు. సో బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. Body is at rest because what is F net? Resultant force is equal to, suppose if you take this side as positive and this side as negative direction as conventional sign, this is positive, this is negative. So F net is equal to F minus F, which is equal to 0. So the resultant force acting on that block is equal to 0. If resultant force is there, the body will move. Otherwise, it is won't moving. It won't move. So such type of forces are called as balanced. Now let us understand about unbalanced forces. Let us understand about unbalanced forces. దీన్నే మనం అన్ఈక్వల్ ఫోర్సెస్ కూడా అనవచ్చు. దీన్నే మనం అన్ఈక్వల్ ఫోర్సెస్. ప్లీజ్, అన్ఈక్వల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బ్లాక్ ఉంది, ఇదే బ్లాక్ ఉంది గ్రౌండ్ మీద. ఇటు నుంచి ఒకడు అప్లై చేశారు ఫోర్సు, ఇటు నుంచి ఒకడు అప్లై చేశారు ఫోర్సు. Suppose this is F and this fellow is applying 2F. ఎటు పక్క మూవ్ అవుతుంది బ్లాక్, వీటి ఫోర్స్ ఎక్కువ ఉంది కదా. సో వీ డైరెక్షన్లో, సో ఇన్ దిస్ డైరెక్షన్, బికాస్ దిస్ ఫోర్స్ ఈజ్ మోర్ దెన్ దిస్ ఫోర్స్, బికాస్ 2F ఈజ్ గ్రేటర్ దెన్ F. సో వాట్ ఈజ్ F net here? F net is larger minus smaller. So 2F minus F, that is equal to F. Which direction? This direction. Larger force. ఎటు పక్క అయితే లార్జర్ ఫోర్స్ ఉందో ఆ డైరెక్షన్లో బాడీ మూవ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద స్టోరీ అబౌట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. దట్ మీన్స్ అన్ఈక్వల్ ఫోర్స్. బ్యాలెన్స్ ఫోర్స్ అండ్ ఈక్వల్ ఫోర్సెస్ విల్ బి యాక్టింగ్ ఆన్ ద బాడీ, కీపింగ్ ఎట్ రెస్ట్. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ టు ఆరిజినేట్ ద ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ. ఇనర్షియా అనే మాట రావడానికి కారణం ఇదే. ఇది మన ఫస్ట్ లాస్ ఆఫ్ మోషన్లో మళ్ళీ డీటెయిల్స్ మీకు చెప్తాను. క్లియర్? అర్థమైందా? అదేవిధంగా మీరు అడగవచ్చు, సార్ మరి ఒకవేళ ఇటుపక్క ఫోర్స్ ఎక్కువైతే చూద్దాం. అది కూడా చూడండి. సేమ్ బ్లాక్ అగైన్ ఐఎమ్ డ్రాయింగ్. దిస్ ఇస్ ద గ్రౌండ్ లెవెల్. సపోజ్ ఇటుపక్క ఫోర్స్ మీరు 3F, ఇటుపక్క ఓన్లీ F. ఇప్పుడు ఇటువైపు మూవ్ అవుతుంది బాడీ. ఎవరు గ్రేటర్ ఉన్నారు? ఇక్కడ ఈక్వల్ ఫోర్సెస్ లేవు, బ్యాలెన్స్ అన్బ్యాలెన్స్ ఉన్నాయి. ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్. వీడు ఎక్కువ ఉన్నాడు ఇక్కడ. 3F ఈజ్ గ్రేటర్ దెన్ F. Therefore what is F net? Therefore F net is equal to 3F minus F, that is equal to 2F. Which direction? This direction. Because ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. అర్థమవుతుంది. వెరీ ఈజీ సబ్జెక్ట్ అండి. యూ కెన్ స్కోర్ లాట్ ఆఫ్ మార్క్స్ ఇన్ సెకండ్ చాప్టర్ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. క్లియర్? రైట్ అండి. చెప్పేస్తున్నారా? ఎక్సలెంట్ అండి. దిస్ ఈస్ ద స్టోరీ అబౌట్ ద బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అండి. How to move the body. Now coming to the next item andi, after learning about balanced forces and unbalanced forces and different types of forces in nature, spring force, etc., etc. Now let us go fastly into the next one, that is laws of motion, or you can also say as Newton's laws of motion. Okay na? Second item, that is లాస్ ఆఫ్ మోషన్, లేదా దీన్నే
Sir Isaac Newton, great scientist. Okay, he was also called as father of theoretical physics. Father of modern physics is Einstein. Father of theoretical physics is Sir Isaac Newton. So Newton's laws of motion అని కూడా దీన్ని చెప్పొచ్చు, లేదా సింప్లీ లాస్ ఆఫ్ మోషన్. ఇన్ జనరల్ లాస్ ఆఫ్ మోషన్ మనకి 3 ఉంటాయండి. జనరలీ వీ హ్యావ్ 3 లాస్. ఓకేనా? దట్ ఈస్ అవర్ మెయిన్ టాపిక్. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. సో ఆ 3 లాస్ క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎగ్జాంపుల్స్ ఇస్తూ, వీలైతే న్యూమరికల్స్ కూడా ఐల్ బి టెల్లింగ్. ఓకేనా? సో లెట్ us learn about the very first law, please. First law of motion or first law of Newton. First law of motion or first law of Newton. So ఇది రిగార్డింగ్ జస్ట్ అప్పుడే చెప్పండి మీకు, ఇనర్షియా. ఇనర్షియా అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ డ్యూ టు విచ్ ఇట్ రిమైన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అలాంగ్ ఏ స్ట్రెయిట్ లైన్. అంటే అన్లెస్ అండ్ అంటిల్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ చూడండి చాలా ఇంపార్టెంట్, నాట్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అనే మాట వాడి అండర్లైన్ చేస్తున్నాను. అన్లెస్ నాట్ ఇంటర్నల్, నీకు ఇంటర్నల్ ఫోర్స్ ఎంత ఎక్కువ అనవసరం ఇక్కడ, అకార్డింగ్ టు న్యూటన్స్ ఫస్ట్ లా ఆర్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. అన్లెస్ అండ్ అంటిల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్టెడ్ ఆన్ ఎనీ బాడీ. సపోజ్ ఇక్కడ బాడీ ఉందండి రెస్ట్లో, ఇది గ్రౌండ్, ఇదిగోండి బాడీ ఉంది. ఓకేనా? ఈ బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయితేనే, మీకు అర్థమవుతుందా, ఈ బాడీ మూవ్ అవుతుంది. ప్లీజ్, ఈ బాడీ మీద ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతేనే ఈ బాడీ ముందుకు సాగుతుంది, ఇటు కానీ లేదా అటు కానీ, డిపెండింగ్ అపాన్ ద అప్లైడ్ ఫోర్స్. అంతేగాని నా దగ్గర బోర్డు అంతా ఇంటర్నల్ ఫోర్స్ ఉందండి నేను కదుపుతానంటే అక్కడ అవ్వదు. ఫిజిక్స్ ఒప్పుకోదు. అకార్డింగ్ టు ఫిజిక్స్ లిటరేచర్ యూ హ్యావ్ టు గో. సైన్స్ ఏంటంటే ప్రతిదీ ప్రూఫ్లు కోరుతుంది. నేను ఏదో చెప్పాను నువ్వు నమ్ము అంటే అవ్వదు ఫిజిక్స్లో, సైన్స్లో. ఓకే? సో హియర్ ఎక్స్టర్నల్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. దట్ ఈస్ వెరీ రిలేటెడ్ టు ఇనర్షియా. ఫస్ట్ లా ఈజ్ మెయిన్లీ ఇండికేటింగ్ టు ఇనర్షియా అండి. It is the property of the body due to which it remains in the state of rest or state of uniform motion along a straight line. So unless and until an external force is acted upon a body, the body will remain in state of rest or state of uniform motion. That is the first law. And it is indicating about inertia. No change. 1, 2, 3. Okay. ఇప్పుడు ఫస్ట్ లా స్టేట్మెంట్ అయిపోయింది. నౌ లెట్ us ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇనర్షియా మోర్ డీప్లీ. ఇనర్షియా ఎన్ని రకాలు ఉండొచ్చు చూడండి. ఫస్ట్ లా అయిపోయింది బ్రహ్మాండంగా. నౌ ఇనర్షియా ఈజ్ అగైన్ 3 types. వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇనర్షియా ఎట్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ప్లీజ్, ఫస్ట్ లా ఏం చెప్పాం? Unless and until an external force is acted upon a body, the body will remain in state of rest or state of uniform motion along a straight line. Okay, that is telling about inertia. మరి ఇనర్షియా 3 రకాలండి. ఒకటి రెస్ట్, మోషను, డైరెక్షన్. ఈ రెస్ట్ ఏంటో ఒకసారి ఎగ్జాంపుల్ నేచర్లోకి వెళ్ళిపోదాం. చాలాసార్లు మనం ఎక్కడికైనా వెళ్దామంటే వెహికల్స్ ఎక్కుతుంటాం, కారు కానీ, బస్సు కానీ, వ్యాన్ కానీ. ఆ వెహికల్ స్టార్ట్ అయ్యే ముందు వాడు ఫస్ట్ గేర్ వేసినప్పుడు మనం ఎటువైపు పడతామండి? ఎటువైపు పడతాం? వెనక్కి పడతాం, ముందుకు కాదు. రెస్ట్లో ఉంది కాబట్టి ఎప్పుడైతే ఫస్ట్ గేర్ వేసాడో ముందుకు వెళ్ళినప్పుడు మనం ఇలా వెనక్కి పడతాం. దిస్ ఈజ్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ రెస్ట్. విల్ గో బ్యాక్, విల్ ఫాల్ బ్యాక్. When the bus or van is about to start in direction, you will go back. That is due to inertia of rest. Now coming to motion, అదే వ్యాన్ బస్సు ముందుకు వెళ్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ విత్ సమ్ స్పీడ్. Suddenly brakes are applied. Immediately all the people will fall down. అందరూ ముందుకు పడిపోతారు ఒకరి మీద ఒకరికి. This is due to inertia of motion. Okay? So will fall in front, forward direction. Will fall with forward direction. Along the motion, please. Along the motion. This is due to the motion because the direction of motion is this direction. ఏ డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షన్లో పడతాం. దట్ ఈస్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇఫ్ సడన్లీ బ్రేక్స్ ఆర్ అప్లైడ్, ఇమీడియట్లీ ఆల్ విల్ ఫాల్ ఆన్ వన్ అనదర్. దిస్ ఈస్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇంకా లాస్ట్ వన్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. అదే బస్సు, అదే వ్యాను కార్నర్స్ ద టర్నింగ్ చేస్తుంటారు.
ఎప్పుడైతే టర్నింగ్ అవుతుందో లెఫ్ట్ టర్న్ ఆడితే రైట్ సైడ్ బెండ్ అవుతాం, రైట్ సైడ్ టర్న్ అయితే లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతాం. అగైన్ దిస్ ఈజ్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ప్లీజ్. అదవుతుంది మీకు. సేమ్ వ్యాన్ ఆర్ బస్ ఆర్ కార్, సపోజ్ ఈస్ టేకింగ్ లెఫ్ట్ టర్న్, పీపుల్ విల్ గో రైట్ సైడ్. ఇఫ్ ఈస్ టేకింగ్ రైట్ టర్న్, పీపుల్ గో ఆపోజిట్ సైడ్. రైట్ అయితే లెఫ్ట్, లెఫ్ట్ అయితే రైట్. ఈ విధంగా బెండ్ అవుతారు మనిషి. ఓకే, దీస్ ఆల్ ఆర్ డ్యూ టు ద ఇనర్షియా. అర్థమైందా? నోట్ చేసుకోండి. ఐఎమ్ రబ్బింగ్ ఇట్ రైట్ అండ్ ఎక్సలెంట్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్ ఆర్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. అర్థమైంది మీకు? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ లా ఈజ్ టెల్లింగ్ అబౌట్ ఇనర్షియా ఆఫ్ ద బాడీ. ఓకేనా? ఇంకా మీకు కావాలంటే ఎగ్జాంపుల్స్ ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకోవచ్చు. యూ వాంట్ మోర్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ టేక్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఏ బాల్ ఫాలింగ్ డౌన్, ఓకే, లేదా a ball going up. So this is inclined plane surface, which is having some angle. Inclined plane means adotna. So the ball is coming with constant speed. Okay na? Like that you can give examples for first law please. Okay na? Right? Now let us go to the very interesting. ఓకేనా? ఇంకా మీకు కావాలంటే ఒక యాక్టివిటీ కూడా ఉందండి, అది కూడా ఇది నోట్ చేశారా? రైట్ అండి, ఇంక్లైన్ ప్లేన్. చూడండి, మీకు ఇంకా కావాలంటే ఇనర్షియా గురించి ఒక మంచి యాక్టివిటీ ఉంది. మీ టెక్స్ట్ బుక్లో ఓపెన్ చేయండి అందరూని. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్. యాక్టివిటీ 3.1 చూడండి. యాక్టివిటీ 3.1 ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ ఇట్ ప్లీజ్. యాక్టివిటీ 3.1లో మనందరం క్యారమ్ బోర్డ్ ఆడే ఉంటాం కదా, క్యారమ్స్. చూడండి, క్యారమ్ బోర్డ్. ఓకేనా? ఇక్కడ హోల్స్ ఉంటాయి, 4 హోల్స్. వాట్? క్యారమ్ బోర్డ్. యాక్టివిటీ 3.1 క్యారమ్ బోర్డ్ ప్లీజ్. సో క్యారమ్ బోర్డ్లో పిక్కలు ఉంటాయి, ఉదాహరణ ఒకటి. ఓకేనా? సో ఇక్కడి నుంచి స్ట్రైకర్తో వాడు స్ట్రైక్ చేస్తాడు పిక్కల్ని, బాల్స్ని. కానీ ఇక్కడ ఆ పిక్కలన్నింటినీ సపోజ్ అన్నీ ఒకదాని మీద అలా దొంతు పెట్టాం, మొత్తం అన్నీ ఒకేసారి పడగొట్టాలంటే ఏం చేయాలి? కింద స్ట్రైక్ కింద కొట్టాలి. కింద బాయ్. ఇఫ్ యూ మూవ్ ద డౌన్ వన్, ద ఇనర్షియా ఆఫ్ ఆల్ ద వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ దేర్, ఓకే, ఆల్ విల్ ఫాల్ ఎట్ ఎ టైం. మీకు అర్థమవుతుంది టెక్నిక్ ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ ఒకటే రెస్ట్లో ఉంది, దీని మీద బేసే ఉన్నాయి. ఇఫ్ యూ మూవ్ ద డౌన్ వన్, ఓకే, ఆల్ విల్ లూజ్ ఇనర్షియా అండ్ విల్ ఫాల్. దట్ ఈస్ అనదర్ యాక్టివిటీ అండి. యూ కెన్ డూ విత్ క్యారమ్ బోర్డ్. అర్థమవుతుంది మీకు? సో క్యారమ్ బోర్డ్ పిక్కలు పెడతాం, ఉదాహరణ మీద పిక్కలు పెడతాం, క్యారమ్ పిక్కలు. సో కింద పిక్ ఎప్పుడైతే మీరు కొట్టారో గట్టిగా, ఇనర్షియా లూజ్ అయిపోతుంది. మిగతా పిక్కలన్నింటికి ఇనర్షియా లూజ్ అయ్యి కింద పడిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఓకే ఓకే, ఎనీ డౌట్? క్లియర్? సో దిస్ ఇస్ అనదర్ యాక్టివిటీ ఫర్ ఇనర్షియా అండి క్యారమ్ బోర్డ్లో. ఇఫ్ యూ స్ట్రైక్ ద బాటమ్ మోస్ట్, ఓకే, బాటమ్ మోస్ట్ వన్, దెన్ ద రిమైనింగ్ వాట్ ఎవర్ అవి ఏవైతే పిక్కలు ఉన్నాయో అవన్నీ లూజ్ ఇనర్షియా అండ్ ఇట్ విల్ ఫాల్ డౌన్. దట్ ఈస్ అ నైస్ వన్ యాక్టివిటీ అండి. ఇంకా కావాలంటే మరో యాక్టివిటీ కూడా ఉంది, అది కూడా మీకు చెప్పేస్తాను మీ టెక్స్ట్ బుక్లోది. రైట్. ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడు కూడా నేచర్లోని ఫిజిక్స్ ఎప్పుడు ఉంటుంది నేచర్లోని. అదేంటో చూడండి. సెకండ్ యాక్టివిటీ ఫర్ ఇనర్షియా, దట్ ఈస్ యాక్టివిటీ నెంబర్ మీ టెక్స్ట్ బుక్లోదేనండి 3.2. యాక్టివిటీ 3.2. ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకోండి, గ్లాసు. ఓకేనా? దీని మీద ఒక చిన్న కార్డ్బోర్డ్ పెట్టండి. పుట్ ఏ కార్డ్బోర్డ్ ఆన్ దిస్. ఈ కార్డ్బోర్డ్ మీద ఒక కాయిన్ పెట్టండి. పుట్ ఏ కాయిన్ ఆన్ ద కార్డ్బోర్డ్. నౌ విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆ కార్డ్బోర్డ్ స్లోగా కొట్టకూడదు, అదేనా? ఫాస్ట్గా స్ట్రైక్ చేయండి. కార్డ్బోర్డ్ ఫాస్ట్గా ఫ్లిక్ చేయండి. ఇలా ఫ్లిక్ చేసి మీరు అబ్జర్వ్ చేస్తే కాయిన్ వెర్టికల్లీ కింద పడిపోతుంది. ఇలాగ ద కాయిన్ విల్ ఫాల్ వెర్టికల్లీ డౌన్. ఇట్ విల్ ఫాల్. దిస్ ఈజ్ అగైన్ డ్యూ టు ఇనర్షియా. దిస్ ఇస్ ద బెస్ట్ వన్ యాక్టివిటీ కెన్ ప్రాక్టీస్. ఒక టంబ్లర్, గ్లాస్ టంబ్లర్ తీసుకోండి. గ్లాసు దాని మీద ఒక కార్డ్బోర్డ్ పెట్టండి, ఒక కాయిన్ పెట్టండి మధ్యలో.
గట్టిగా కార్డ్బోర్డ్ని ఫ్లిక్ చేయండి. అలా ఫ్లిక్ చేస్తే ఆ కాయిన్ వెట్టికల్ కరెక్ట్ గ్లాస్ మధ్యలో పడుతుంది. దిస్ ఈజ్ అగైన్ డ్యూ టు ద ఇనర్షియా అండి. అర్థమవుతున్న పాయింట్. స్లోగా చేస్తే పడదు. దిస్ ఈజ్ ఆల్సో అగైన్ డ్యూ టు ఇనర్షియా. ఓకేనా? ఎందుకు? అంతకు ముందు ఇది ఎక్కడ ఉంది? కాయిన్ కార్డ్బోర్డ్ మీద ఉంది. బిఫోర్ ద కాయిన్ వాజ్ ఆన్ ద కార్డ్బోర్డ్. Cardboard is at rest. Coin is also rest. So the coin feels that still it is at rest position when you are flicking fastly. When you are flicking fastly, the coin feels that it is at rest. కాయిన్ పాపం ఏమనుకుంటుంది? నేను ఇంకా రెస్ట్లో ఉన్నానేమో అనుకుంటుంది. కానీ అది ఎక్కడ ఉంటుంది పాపం? కిందకు వచ్చి ఉంటుంది టమ్లర్లో పోయి. అదే స్లోగా చేస్తారనుకోండి, ఇనర్షియా ఎఫెక్ట్ ఉండదు. అందుకే ఫాస్ట్గా ఫ్లిక్ చేయండి, కాయిన్ విల్ డ్రాప్ వెర్టికల్లీ బికాస్ ఆఫ్ ద ఇనర్షియా. సో ఇవి యాక్టివిటీస్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. అదే అండి. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్స్, ఇక అవి కూడా చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మరొక ఎగ్జాంపుల్. వాటర్ తీసుకోండి, గ్లాస్ నిండా తీసుకొని ఇలా స్పీడ్గా తిప్పండి, ఒక చొక్క కూడా కింద పడదు. దట్ ఈజ్ ఆల్సో ఇనర్షియా. అలా కాకుండా ఇలా స్లోగా తిప్పండి, మొత్తం వాటర్ అంతా బుర్ర మీద పడిపోతుంది. అదవుతుందా? వాటర్ గ్లాసులో వాటర్ తీసి చాలాసార్లు మనం చిన్నప్పుడు చేస్తుంటే ఇలా స్పీడ్గా తిప్పుతాం. ఇలా తిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ కూడా ఇనర్షియా, ఇట్ స్టిల్ ఫీల్స్ ఎట్ రెస్ట్. ఒక్క చుక్క కూడా కింద వాటర్ పడదు, మొత్తం సర్క్యులర్ మోషన్ తిరిగేస్తుంది వెర్టికల్గా. బట్ ఈవెన్ నాట్ ఈవెన్ వన్ డ్రాప్ ఇట్ ఫాల్స్ డౌన్. దట్ ఈస్ ఆల్సో యూ కెన్ డూ థర్డ్ యాక్టివిటీ. ఇవన్నీ మీ బుక్లో ఉన్నాయండి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఖాళీ టైంలో. ఓకేనా? రైట్ అండి. నౌ లెట్ us see what is the definition of inertia and mass and then we'll go to second law, please. అర్థమైంది కదా ఇవి యాక్టివిటీస్? రైట్ అండి. Now let us see the definition of inertia and fastly we'll go to the second law of Newton or second law of motion, please. ఓకేనా? రైట్ అండి. ఇనర్షియా డెఫినేషన్, ఇనర్షియా అండ్ మాస్. ఇప్పుడు చెప్పాను కదా, వాట్ ఈజ్ ఇనర్షియా? ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ డ్యూ టు విచ్ ఇట్ రిమైన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్. అర్థమవుతుందా? అంటే ఆ బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవ్వనంత వరకు ద బాడీ విల్ రిమైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. దట్ అగైన్ న్యూటన్స్ ఫస్ట్ లా. అందుకే ఇనర్షియా చెప్పాం. ఓకేనా? నా వాట్ ఈస్ ఎ మాస్ ఇన్ జనరల్? ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ వాట్? టోటల్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కంటైన్ ఇన్ దట్ బాడీ. మ్యాటర్ అంటే ఏంటి? మేడ్ అప్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. వాట్ ఈస్ మాస్ హియర్? టోటల్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్. వాట్ ఈస్ మాస్? Total amount of matter contained in a body. Contained in a body. Now what is the total amount of matter ante? Atoms and molecules. Atoms and molecules. So total number of atoms and molecules make a matter. Matter is again solid, liquid, gas state. Adhodna? So the total amount of matter contained in the body is mass. తెలుగులో ఏమన్నదండి? మాస్ని, ద్రవ్యరాశి. ఓకే? ద టోటల్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ఏ కంటెంట్ ఇన్ ఎ బాడీ ఈస్ కాల్డ్ యాజ్ మాస్ అండ్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఇనర్షియా మీన్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ బాడీ డ్యూ టు విచ్ ఇట్ రిమైన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. అర్థమవుతుందా మీకు? ఇంకా సింపుల్గా కావాలంటే మీకు ఇనర్షియా ఆఫ్ ఆబ్జెక్ట్ ఈస్ ద మెజర్డ్ బై ఇట్స్ మాస్. ఇంకా అలా కూడా రాసుకోవచ్చు. ఇనర్షియా ఆఫ్ ఎన్ object is measured by its mass. అలా కూడా రాసుకోవచ్చండి. ఓకేనా? మెజర్డ్ బై ఇట్స్ మాస్ ఇఫ్ యూ వాంట్ ఇట్. ఓకేనా? ఇనర్షియా ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఇనర్షియా ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్డ్ బై ఇట్స్ మాస్. దాని యొక్క ద్రవ్యరాశి బట్టి మెజర్ చేస్తాం. మామూలుగా మాస్ అంటే టెక్నికల్గా మనకి చెప్పాలంటే ఇట్స్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కంటైన్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఓకే? బట్ అకార్డింగ్ టు యువర్ స్టాండర్డ్ యూ కెన్ ఆల్సో స్టే లైక్ దిస్. ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ ఆర్ ఇనర్షియా ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్డ్ బై ఇట్స్ మాస్. అదేవిధంగా మాస్ను కూడా ఇంకో విధంగా చెప్పచ్చు. మాస్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఇట్స్ ఇనర్షియా. మాస్ ఆఫ్ ఎ బాడీ is a measure of inertia.
మీకు అర్థమవుతుందా? ఇలా కూడా చెప్పవచ్చు. అర్థమవుతుందా? ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఇట్స్ ఇనర్షియా. క్లియర్ రాసుకోండి. మెజర్ ఆఫ్ ఇట్స్ ఇనర్షియా ఈజ్ ఏ measure of its inertia. So you can even define in technical terms like this. Inertia of an object is measured by its mass, and mass of a body is a measure of its inertia. Is a measure of its inertia. నోట్ చేసుకుంటే పొద్దున్న ఎగ్జామ్లో ఇవి బిట్ మార్క్స్గా రావచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ ద డెఫినేషన్. మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఇట్స్ ఇనర్షియా. ఓకేనా? లేదా ఇట్స్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, ఆఫ్ కోర్స్ మ్యాటర్. అదేవిధంగా వాట్ ఈస్ ఇనర్షియా? ఓకే, ఇనర్షియా ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్డ్ బై ఇట్స్ మాస్. ఇదండి. క్లియర్? ఎనీ డౌట్స్ హియర్? నెక్స్ట్ థింగ్ అండి, సెకండ్ లా ప్లీజ్. సెకండ్ లా వెళ్దామా? సెకండ్ లాకి. రైట్ అండ్ ఎక్సలెంట్. So let us go to the second law of Newton or second law of motion. జాగ్రత్తగా చదువుకోవాలండి మీరు. సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఫిజిక్స్, ఇట్స్ ఎ వెరీ ఈజీ వన్. వన్స్ యూ నో ద కాన్సెప్ట్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. ఓకేనా? నౌ సెకండ్ లా ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సెకండ్ లా ఆఫ్ న్యూటన్. సెకండ్ లా ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సెకండ్ లా ఆఫ్ న్యూటన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటిది? సింపుల్గా చెప్పాలండి, చూడండి. ఇదండి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ. ఏంటది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ directly proportional to its external force. చూడండి, చాలా ఇంపార్టెంట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ బాడీ is directly proportional to its external force. Directly proportional external force acting upon it. And takes place, ఇది చాలా ఇంపార్టెంట్, takes place in the same direction of force. ఆపోజిట్ కాదు, in the same direction of force. Very very important statement. It is defining about the magnitude of force. సెకండ్ లో ఏం చెప్తాం మనకి? It is telling about magnitude. Rate of change of momentum of body is డైరెక్ట్లీ అంటే అర్థం ఏంటి? మొమెంటం ఎక్కువైతే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, మొమెంటం తక్కువ ఉంటే ఫోర్స్ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. చూడండి, ఇఫ్ దిస్ ఈజ్ మోర్, ఫోర్స్ ఈజ్ ఆల్సో మోర్. ఇఫ్ దిస్ ఈజ్ లెస్, ఫోర్స్ ఈజ్ ఆల్సో లెస్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ అపాన్ ఇట్, అండ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. బాడీ ఎటువైపు వెళ్తుందో అటువైపు వెళ్తుంది, అది ఆపోజిట్లో వెళ్దు. ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో ఉంటుంది అనమాట రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. అర్థమవుతుందా? మరి దీనికి ఒక ఈక్వేషన్ కూడా ఉందండి మీకు 9th క్లాస్లో. ఆ ఈక్వేషన్ కూడా మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? వెళ్దాం దానికి. నోట్ చేశారు ఇది? రైట్ అండి. ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్. మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫర్ సెకండ్ లా ఆఫ్ న్యూటన్. సెకండ్ లా ఆఫ్ న్యూటన్ లేదా సెకండ్ లా ఆఫ్ మోషన్. చాలా సింపుల్ అండి, ఏం లేదు. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఎ గ్రౌండ్ లైక్ దిస్, దిస్ ఈజ్ ఎ గ్రౌండ్ లెవెల్. సపోజ్ ఎ బాడీ ఈజ్ రెస్టింగ్ హియర్. ఓకేనా? నవ్ ఆన్ దిస్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ లా. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎఫ్ యాక్ట్ అయింది. నవ్ సపోజ్ దిస్ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. దిస్ ఈజ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ అనుకోండి అందరికి. దిస్ ఈజ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్. లెట్ ద బాడీ మాస్ బి m. ఓకేనా? లెట్ ద బాడీ మాస్ బి m. ఈ మోషన్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్నప్పుడు దీనికి మొమెంటం ఉంటుంది కదా. వాట్ ఈస్ మొమెంటం? మొమెంటం ఈజ్ ఇండికేటెడ్ విత్ p. p ఈజ్ ఈక్వల్ టు వాట్? మొమెంటం. ఓకే, ద్రవ్య వేగం అంటారు తెలుగులో మొమెంటం. దాని ఫార్ములా ఏంటి? మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే దీనికి బాడీకి ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది కాబట్టి ఇనిషియల్ మొమెంటం ఉంటుంది. అప్పుడు ఎలా వేస్తాం? p ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ.
ఇది ఇనిషియల్ మొమెంటం. అలాగే కొంత దూరం ట్రావెల్ అవుతుంది డెల్టా టీ టైంలో. సపోజ్ డెల్టా టీ టైంలో ఈ బాడీ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, ఇది ఇక్కడికి, ఓకేనా. ఎక్కడి నుంచి, ఇదిగోండి ఏ అనే పాయింట్ నుంచి పాపం బీకి వచ్చింది అనుకుందాం. డిస్ప్లేస్మెంట్ ఎంత, ఎస్ అనుకుందాం. ఏ నుంచి బీకి ట్రావెల్ అయింది ఎంత, డెల్టా టీ టైంలో. అప్పుడు మొమెంటం చేంజ్ అవుతుంది కదా. సో ఫైనల్ మొమెంటం పి సఫిక్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ఇక్కడికి వచ్చిన వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది. లెట్ ద వెలాసిటీ బి ఫైనల్ వెలాసిటీ. ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం లాస్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో, ఓకేనా. సో ఫైనల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ మాస్ ఇంటూ వెలాసిటీ ఈక్వేషన్ టు. నౌ అకార్డింగ్ టు స్టేట్మెంట్ ఏం చెప్పాడు న్యూటన్, రేట్ ఆఫ్ చేంజ్ డెల్టా పి బై టీ. సో డెల్టా పి అంటే అర్థం ఏంటి, చేంజ్ ఇన్ మొమెంటం. పి ఫైనల్ మైనస్ పి ఇనిషియల్ దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఫైనల్ ఎంత, ఎంవి మైనస్ ఎంయు. అదే కదా స్టేట్మెంట్. సో రేట్ అంటే డివైడ్ బై టైం, డెల్టా పి బై డెల్టా టీ లేదా పి బై టీ ఎంత అవుతుంది, ఎంవి మైనస్ ఎంయు బై టీ. టీ లేదా డెల్టా టీ మీ ఇష్టం అండి. ఇదిగోండి ఐదర్ ఐ కెన్ యూజ్ డెల్టా టీ ఆర్ టీ. స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైం డెల్టా టీ అంట, టీ అంటే టైం, లార్జర్ టైం. నో ఇది దేనికి సమానం, డైరెక్ట్లీ అన్నాడు ఇక్కడ చూడండి స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్. ఏంటి ఇది, ఎం ఇంటూ కామన్ చేద్దాం ఎంని, వి మైనస్ యూ బై టీ. నౌ ప్రపోర్షనల్ టు దిస్ ఇస్ అ కాన్స్టెంట్ పెట్టండి. This f external is equal to some constant into m into v minus u by t. Constant is found in the laboratory by the scientist. Constant is found in the laboratory by scientist. Let it be 1. Therefore, f external or f is equal to m into what is v minus u by t from laws of motion? Acceleration. Therefore, into e. What's in the equation? So that is very, very important equation for Newton's second law. Force is equal to mass into acceleration. Note చేసుకోండి ప్లీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేయండి, ఓకేనా. సో సెకండ్ లా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ అపాన్ ఇట్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ అపాన్ ఇట్ అండ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఈ డెరివేషన్ కూడా ఇంపార్టెంట్, మీకోసం క్లియర్గా చేశాను. నోట్ చేశారా, రైట్ అండి. సో చేంజ్ ఇన్ మొమెంటం బట్టే ఫోర్స్ ఉంటుంది. మోర్ చేంజ్ ఇన్ మొమెంటం మోర్ ఫోర్స్, లెస్ చేంజ్ ఇన్ మొమెంటం లెస్ ఫోర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ది సెకండ్ లా ప్లీజ్. సో సెకండ్ లా ఇస్ డిఫైనింగ్ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. రెండో లా ఏం చెప్తుంది మనకి, మ్యాగ్నిట్యూడ్ పరిమాణం చెప్తుంది, ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది బాడీ మీద. సో ఫైనల్గా మనకు ఒకటి వచ్చింది ఈక్వేషన్ ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. ఇప్పుడు ఇక్కడ ఆగండి, చాలా విషయాలు చెప్పాలి మీకు. చూడండి ఎఫ్ ఫోర్స్ కదా, మరి దీనికి ప్రమాణాలు ఉంటాయి కదా, ఎంకేఎస్ యూనిట్స్ అలాగే సిజిఎస్ యూనిట్స్. ఒకసారి ఎంకేఎస్ యూనిట్స్కి వెళ్దాం. ఎంకేఎస్ మీటర్స్ కిలోగ్రామ్ సెకండ్స్. వెళ్దామా. మాస్, ఎంకేఎస్లో ఎం అంటే ఏంటి, మాస్, కిలోగ్రామ్స్. మాస్ అంటే ఎంకేఎస్లో ఎం స్టాండ్స్ ఫర్ మీటర్స్, ఓకేనా. ఎంకేఎస్లో ఎం అంటే మీటర్ కదా, మీటర్స్. K stands for kilograms and S stands for time seconds. సో ఇక్కడ మాస్ దేంట్లో కొలుస్తాం, కిలోగ్రామ్ అంటే 1 కిలోగ్రామ్. యాక్సిలరేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్స్ అంటే 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చూడండి ఏమైందో. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 kg ఇంటూ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 న్యూటన్. Therefore, అందుకే న్యూటన్ is called as MKS unit or SI unit of force. Okay, MKS or system internal SI అంటే SI unit of force. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది నోట్ చేసుకోండి, అర్థమవుతుంది మీకు. సో ఇక్కడ నుంచి మీరు న్యూటన్ కూడా డిఫైన్ చేయొచ్చు. 1 న్యూటన్ అంటే ఏంటండి, బికాజ్ 1 న్యూటన్ అంటే ఏం చెప్పాను, MKS unit of force. So 1 న్యూటన్ is that force acting on a body having a mass of 1 kg producing an acceleration of 1 meter per second square. అర్థమవుతుందా. సో ఒక న్యూటన్ డిఫైన్ చేయొచ్చు. ఒక న్యూటన్ అంటే ఇక్కడ ఏంటి డెఫినేషన్ నుంచి, 1 న్యూటన్ is that force
యాక్టింగ్ ఆన్ ఎ బాడీ హ్యావింగ్ ఎ మాస్ ఆఫ్ 1 kg ప్రొడ్యూసింగ్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 1 meter/s². క్లియర్? రైట్ అండి. దీనికి మరో యూనిట్ కూడా ఉంది, మీరు కావాలంటే అడిషనల్గా తీసుకోవచ్చండి, ఎప్పుడైనా వచ్చినప్పుడు వాడుకోవచ్చు మీరు మీ స్టాండర్డ్లో లేకపోయినా. ఇంకో యూనిట్ అంటే సిజిఎస్ యూనిట్. చూడండి, సిజిఎస్ అంటే మాస్ని గ్రాముల్లో కొలుస్తాం, అంటే 1 గ్రామ్. అలాగే యాక్సలరేషన్ని 1 cm/s². సో 1 గ్రామ్ 1 cm/s² సిజిఎస్ ప్రమాణాల్లో 1 డైన్ అంటాం. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సిజిఎస్ యూనిట్. సి అంటే సెంటీమీటర్, జి అంటే గ్రామ్స్, ఎస్ అంటే మళ్ళీ టైమ్ సెకండ్స్. సో ఇదే ఫోర్స్కి సిజిఎస్ యూనిట్ ఏంటంటే 1 గ్రామ్ ఇంటూ 1 cm/s² లేదా 1 డైన్. ఓకేనా? రేపు పొద్దున్న పరీక్షల్లో ఇది యూజ్ అవుతుంది. 1 డైన్, ఓకే, 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మనీ న్యూటన్స్? ఓకేనా? 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మనీ న్యూటన్స్? ఇది హయ్యర్ క్లాస్లోకి అయితే తెలుసుకోవచ్చు. మీకు కావాలంటే ఆ ఫార్ములా ఇచ్చేస్తానండి. ఓకేనా? 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్. ఇది ప్రాబ్లమ్స్లో పనిచేస్తుంది. లేదా 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻5 న్యూటన్స్. అలా కూడా రాసుకోవచ్చు. అదవుతుందా? 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్, లేదా 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻5 న్యూటన్స్. అలా కూడా, ఎందుకంటే ఇది కిందకు వచ్చేస్తుంది, పైకి వెళ్తుంది. 1 డైన్ అంటే కిందకి పైకి. సో 10⁻⁻5 న్యూటన్స్. ఇది కొంచెం హయ్యర్ క్లాస్లో యూజ్ అవుతుందండి. లేదా దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు దానికోసం పనిచేస్తుంది. మీకు సిలబస్లో అయితే లేదులేండి. ఓకేనా? రైట్ అండి. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డిఫైన్ 1 న్యూటన్ అండ్ ద యూనిట్స్ ఫర్ ఫోర్స్, ఎంకేఎస్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్. చెప్పేస్తున్నానండి. క్లియర్? రైట్ అండి. సో దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ సెకండ్ లా. అంటే సింపుల్గా చెప్పాలంటే చేంజ్ ఇన్ మొమెంటమ్. సింపుల్గా చెప్పాలంటే చేంజ్ ఇన్ మొమెంటమ్. సెకండ్ లా, చేంజ్ ఇన్ మొమెంటమ్ అంటే ΔP/ΔT. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ కావాలంటే బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ నేచర్స్లో ఉన్నాయి. నేచర్లో చేంజ్. ఉదాహరణకి క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ విసురుతారు ఫీల్డర్, వికెట్ కీపర్ ఆ బాల్ వచ్చిన ఆ బాల్ని పడుతున్నప్పుడు వెనక్కి లాగుతారు, చేతులు ఇలా వెనక్కి ఇలా లాగుతారు క్యాచ్ పట్టినప్పుడు. ఎందుకు ఇలా పట్టుకోవచ్చు కదా, ఇలా పట్టుకుంటే రిస్ట్ విరిగిపోతుంది. బికాజ్ లార్జర్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద బాడీ ఫర్ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని మళ్ళీ ఇంపల్స్ అంటాం. ఓకేనా? మీకు అది కోర్సులు లేదు అయినప్పటికీ ఆ ఫోర్స్ని తగ్గించిన, ఆ లార్జ్ ఫోర్స్ని తగ్గించని వెనక్కి లాగుతాడు కీపరు లేదా ఫీల్డర్ వెన్ ఎవర్ యూర్ క్యాచింగ్ ఇట్. అదేవిధంగా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే హై జంప్ చేస్తున్నప్పుడు, లేదా పోల్ వాల్టర్లో కర్ర పట్టుకుని ఇలా పరిగెట్టెళ్ళి గెంతుతారు, బొంత మీద పడతారు వచ్చి. ఆ బొంత ఏం చేస్తుంది? పడిపోయినప్పుడు ఇట్ ఈస్ హెల్పింగ్ ద బాడీ యాజ్ ఎ కుషన్ బెడ్. ఇట్ ఈస్ గివింగ్ ద అపోజింగ్ ఫోర్స్. అంటే కింద పడి దెబ్బ తగలకుండా ఇట్ ఈస్ హెల్పింగ్ ఇట్. అదే మామూలు భూమి మీద పడితే దెబ్బ తగిలేస్తుంది. అంటే లార్జర్ ఫోర్స్ ఒకేసారి పడుతుంది బాడీ మీద. అదవుతుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ ద సెకండ్ లా అన్నమాట. లార్జర్ ఫోర్స్ చేంజ్ ఇన్ మొమెంటమ్, లెస్సర్ ఫోర్స్ లెస్ చేంజ్ ఇన్ మొమెంటమ్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద డెరివేషన్ అండ్ అదర్ థింగ్స్ అండి. ఎగ్జాంపుల్స్ ఫర్ ద సెకండ్ లా. క్రికెట్ ఎగ్జాంపుల్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. డైలీ లైఫ్లో చాలా ఉన్నాయండి. మీరు అప్పుడప్పుడు మనం ఆడుకున్నప్పుడు గెంతుతుంటాం. గెంతు ఇసుకలో పడితే ఏమవుతుంది? అదే మామూలు భూమి మీద పడితే దెబ్బ తగులుతుంది పరిగెట్టెళ్ళి. దట్ ఈస్ ఆల్సో చేంజ్ ఇన్ మొమెంటమ్. మోర్ ఫోర్స్ మోర్ ఎఫెక్ట్, లెస్ ఫోర్స్ లెస్ ఎఫెక్ట్. ఓకే అండి, ఇప్పుడు ఇంత నేర్చుకున్నాం కదా, కొంచెం బోర్లో అనిపించవచ్చు మీకు. అందుకే వెంటనే ఇమీడియట్గా నేను ఒక ప్రాబ్లంలోకి వెళ్తాను. వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి. ఇందాక ఒక డెరివేషన్ చేసాం, గుర్తుందా? F ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ V మైనస్ U/T అని చేసాం కదా. కాన్స్టెంట్ K వాల్యూ 1 అలాగే ల్యాబ్లో ఫైండ్ చేస్తారు. ఒక ఈ ఈక్వేషన్ ఏంటి వచ్చింది కదా ఇందాక. ఇక్కడ చూడండి, ఒక విషయం మాట్లాడదాం. సపోజ్ F ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, అంటే F ఎక్స్టర్నల్. ఏమంటే బాడీ మీద ఫోర్స్ పనిచేయండి. ఇక్కడ 0 పెడదు, ఏమవుతుందో 0 ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ V మైనస్ U/T. క్రాస్ మల్టిప్లై చేయండి. M ఇంటూ V మైనస్ U ఈజ్ ఈక్వల్ 0, లేదా V మైనస్ U ఈజ్ ఈక్వల్ 0, లేదా V ఈజ్ ఈక్వల్ టు U. వాట్ డస్ ఇట్ మీన్? ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ ఫైనల్ వెలాసిటీ మీన్స్ కాన్స్టెంట్ స్పీడ్. దెర్ ఇస్ కాన్స్టెంట్, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మొమెంటమ్. స్పీడ్ మారంటే
అన్లెస్ అని అంటే మళ్ళీ ఫస్ట్ లా వచ్చింది ఇక్కడ అటాక్. చూడండి, ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్, ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్ ఈస్ కమింగ్ హియర్. వాట్ ఈస్ ఫస్ట్ లా? అకార్డింగ్ టు ఫస్ట్ లా, అన్లెస్ అండ్ అంటిల్ an external force is acted upon a body, the body will remain in the state of rest or state of uniform motion. ఇదే చెప్తుంది ఇక్కడ. ఇప్పుడు ఫోర్స్ కానీ 0 అయితే v is equal to u, final velocity is equal to initial, so it is going with constant velocity, there is no change. అర్థమవుతుందా? క్లియర్? అదే ఒకవేళ v is equal to u is equal to 0 అనుకోండి, the body is at rest position, inertia again. ఓకేనా? సో ఈ పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోండి అండి. ఓకేనా? రైట్. ఎనీ డౌట్? ఇప్పుడు మీకోసం ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాను సో దట్ ఇంకా అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. ఇఫ్ నో ఫోర్స్ ఇస్ యాక్టింగ్ దెన్ వాట్ హ్యాపెన్స్? కాన్స్టెంట్ వెలాసిటీ. ఓకేనా? ఫస్ట్ లా ఈస్ కమింగ్ ఇన్ టు అటాక్ అగైన్ అండ్ v is equal 0, బాడీ ఇస్ అట్ రెస్ట్ అగైన్, ఇనర్షియా దాని గురించి చెప్తుంది. రైట్ అండి? క్లియర్? రైట్ అండి. let us do one numerical అండి. let us do one numerical, that is మీ టెక్స్ట్ బుక్లోవే, బయట ఎక్కడ లేదండి, మీ టెక్స్ట్ బుక్లోవే చెప్తున్నాను. ఎగ్జాంపుల్ 3.1 ప్లీజ్. ఎగ్జాంపుల్ 3.1 టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి మీరు, మీ 9th క్లాసు. చూడండి, ఏ కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ ఆఫ్ మాస్. బాడీ ఆఫ్ మాస్ ఎంత? 5 kgs. కాన్స్టెంట్ ఫోర్స్, కాన్స్టెంట్ ఫోర్స్. ఓకేనా? అంటే సేమ్ ఫోర్స్, ఫోర్స్ అంటే బ్యాలెన్స్డ్ ఫోర్స్, నాట్ అన్బ్యాలెన్స్డ్. ఓకేనా? సేమ్ ఫోర్స్. ఏ కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ ఆఫ్ మాస్, దిస్ థింగ్. ఆ ఫోర్సు ఎఫ్ అనుకుందాం, కాన్స్టెంట్ ఫోర్సు, బ్యాలెన్స్డ్ వన్. ఎంత డ్యూరేషన్? టైం ఇచ్చాడండి. టైం ఎంత పాపం? 2 seconds. 2 seconds యాక్ట్ అయింది బాడీ మీద. ఇట్ ఇంక్రీజెస్ ద ఆబ్జెక్ట్స్ వెలాసిటీ ఫ్రమ్ 3 meter per second. వెలాసిటీ ఇంక్రీజ్ అంటే u ఇది టు ఎంత? v 3 to 7 meters. చూడండి, మీకు అర్థమవుతుందా? కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్ అయింది బాడీ మీద, ఫోర్స్ మారలేదు, టైం 2 seconds యాక్ట్ అయింది, మాస్ 5, u ఇనిషియల్ వెలాసిటీ 3, ఇట్ ఈస్ రేజ్ టు 7. ఇప్పుడు ఏమడిగాడు మనకి? ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద అప్లైడ్ ఫోర్స్ ఇఫ్ ద ఫోర్స్ వాజ్ అప్లైడ్ ఫర్ డ్యూరేషన్ 5 seconds, వాట్ వుడ్ బి ద ఫైనల్ వెలాసిటీ? 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ముందు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ కట్టాలని ట్రై చేద్దాం. ఓకేనా? సో కట్టాలంటే ఏంటి మనకి? న్యూటన్ సెకండ్లో ఏం చెప్తుందండి? m ఇంటూ v మైనస్ u బై t. ఇదే కదా ఫార్మ్ నేర్చుకుని ఇందాక. సో f ఈజ్ ఈక్వల్ టు m 5 kgs ఇంటూ v 7 మైనస్ 3 బై 2 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 5 ఇంటూ 7 మైనస్ 3 4 బై 2. 2 2s are 5 2s are 10 newtons. So 10 newtons is the force acting on the body. Simple. సెకండ్ లా ఉపయోగించేసాను. మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇందులో అడిగాడు. ఏంటి అడిగాడు? ఇఫ్ ద ఫోర్స్ వాజ్ అప్లైడ్ ఫర్ డ్యూరేషన్ 5 seconds, ఈ ఫోర్సు సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ అప్లైడ్ ఆన్ ద బాడీ ఫర్ 5 seconds టైం. ఓకేనా? ఈ ఫోర్సు ఆ బాడీ మీద 5 seconds అప్లై చేస్తే వాట్ వుడ్ బి ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ? సో v ఎంత అని అడిగాడు. ఎలా వస్తుంది? మీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉన్నాయి కదా, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. v కావాలి, v ఈజ్ ఈక్వల్ టు u ఎంత వేస్తారు? u ఇదే మారదు, 3a. ఓకేనా? ఇది 7 అయింది. అదవుతుందా? సో v ఈజ్ ఈక్వల్ టు v కట్టాలి. యూ ఆల్రెడీ మనకి యాక్సిలరేషన్ ఫార్ములా తెలుసు చూడండి. అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా f ఈజ్ ఈక్వల్ టు ma లేదా f బై m ఈజ్ ఈక్వల్ టు a. అర్థమవుతుంది మీకు? కన్ఫ్యూజ్ అవ్వకండి ప్లీజ్, చూసుకోండి. f ఈజ్ ఈక్వల్ టు ma లేదా a ఈజ్ ఈక్వల్ టు f బై m. టైం ఇచ్చాడు, u ఇచ్చాడు, ఇనిషియల్ వెలాసిటీ అదే అవుతుంది, మారదండి మీకు 3 అవుతుంది, మారదు ప్లీజ్. ఓకేనా? ఓకే రైట్. సో ఇక్కడ ఇది ఏదైతే u ఉందో 3 అదే వాడుకుందాం, అది మారదు. 3 ఉన్నప్పుడు 7 అయింది, ఫోర్స్ ఎంత వచ్చింది. ఓకేనా? అదే 3 ఉన్నప్పుడు 5 సెకండ్ యాక్ట్ ఎంత అవుతుంది? సో v ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ వాట్ ఈజ్ a? f బై m
into T. That is V is equal to 3 plus F 10 newtons by M 5 kgs into time 5 seconds act అయింది. ఇప్పుడు ఈ 5 క్యాన్సిల్ అయింది. సో V is equal to 3 plus 10 ఎంతండి 13 మీటర్ పర్ సెకండ్. దట్స్ ఆల్ అండి. సింపుల్ మ్యాథమెటిక్స్ అండి. ఫార్ములాస్ జాగ్రత్తగా యూజ్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అదవుందా? ఇంకొక ప్రాబ్లం మీకు చెప్పేదా? ఇంకో ప్రాబ్లం చెప్పేసి నెక్స్ట్ దానికి వెళ్తాను. ఎందుకంటే మీకు బోల్డ్ అని ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలండి. చేసే కొద్దీ మీకు వస్తాయి ప్రాబ్లమ్స్లో. క్లియర్? రైట్ అండి. రబీ క్లియర్? ఐ డూ వన్ థింగ్ అండి. మరి ఒకవేళ మనం స్పీడ్గా వెళ్ళినా బాగోదు కాబట్టి నార్మల్ స్పీడ్లో వెళ్తున్నాను నేను, ఇబ్బంది లేదు మీకు. ఐ బిలీవ్ ఒక పని చేస్తే ఇది కూడా నేను ఐ విల్ ట్రై టు షిఫ్ట్ ఇన్ టు 2 వీడియోస్. ఎందుకంటే ఇంకా నేను ఇంకొక ఇంపార్టెంట్ లా ఉంది థర్డ్ లా తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అందువల్ల గాబరాపడ అవసరం లేదు, మనం కూల్గా చెప్పుకుందాం. ఇంకొక ప్రాబ్లం చెప్పేసి నేను ఐ విల్ స్టాప్ హియర్ ఇన్ దిస్ వీడియో అండ్ అగైన్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ద సెకండ్ వీడియో. ఇంకొక ప్రాబ్లం 3.2 కూడా చేద్దాం. 3.2 కూడా చెప్పేసి ఎగ్జాంపుల్ ఐ విల్ స్టాప్ ద వీడియో అండ్ ఐ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ వీడియో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకేనా? ఇదిగోండి మీకోసం రెడీగా ఉంది. 3.2 ఎగ్జాంపుల్ ప్లీజ్. ఎగ్జాంపుల్ 3.2 చూసుకోండి మీ బుక్లో. విచ్ వుడ్ అక్వైర్ ఏ గ్రేటర్ ఫోర్స్ యాక్సిలరేటింగ్ ద 2 kg మాస్. చూడండి యాక్సిలరేటింగ్ మాస్ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ మాస్ 2 kg మాసు. యాక్సిలరేట్ ఎంత ఇచ్చాడు? 5 మీటర్స్ అంటే A1 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇంకోటి ఇచ్చాడు మళ్ళీ, ఇంకో మాస్ ఎంత? M2 ఎంత ఇచ్చాడు పాపం? M2 ఈజ్ ఈక్వల్ టు 4 kg. అలాగే A2 ఎంత ఇచ్చాడు? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చూడండి సింపుల్ ప్రాబ్లం అండి. మీ పుస్తకాలు ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ 3.2 చూడండి. ఆ ప్రాబ్లం మనం ఇప్పుడు చేస్తున్నాం మీకోసం నేను. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమడుతాడు? ఈ రెండిట్లో ఎవరు ఫోర్స్ ఎక్కువ అని అంటున్నాడు. న్యూటన్ తీసుకోండి. F ఈజ్ ఈక్వల్ టు MA కదా, ఫ్రమ్ న్యూటన్స్ లాస్. దట్ ఈస్ సెకండ్ లా. సో ఫస్ట్ ఫోర్స్ కట్టండి ఇక్కడ F1 ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ A1 అంటే 2 ఇంటూ 5 దట్ ఈస్ ఇక్కడ ఎంత 10 న్యూటన్స్. నెక్స్ట్ F2 కట్టండి. M2 ఇంటూ A2. M2 ఎంత 4, A2 ఎంత 2, ఎంత వచ్చింది 4 2 8 న్యూటన్స్. ఇది పెద్దదా? చూడండి F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2. సో 10 newtons is certainly greater than 8 newtons. So this will be having a larger force. And a body having a mass 2 kg, acceleration 5 meter per second square will be having a larger force than a body having a mass 4 kgs with acceleration 2 meter per second. చూడండి క్లియర్ కనిపిస్తుంది. 10 newtons is greater than 8 newtons. That's all. ఓకేనా? సో అదండి దీనికి ఆన్సర్. క్లియర్? ఎనీ డౌట్ అప్ టు దిస్ ఇయర్? ఓకేనా? ఏమైనా డౌట్ ఉండి ఇంతవరకు? లేదు. సో దట్స్ ద థింగ్ అండి. సో ఫస్ట్ వన్ చూడండి ఆన్సర్ కూడా అది ఇచ్చాడు. 2 kg మాస్ యాక్సిలరేషన్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దాని ఫోర్స్ గ్రేటర్ అన్నాడు. ఓకేనా? దట్ ఫోర్స్ ఇస్ గ్రేట్. 2 kg మాస్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఐ విల్ డూ వన్ థింగ్ అండి. ఇంకా చాలా ఉన్నాయి మీకు లెక్కలు. ఇక్కడ చూడండి 3.3 ఉంది, 3.4, 3.5 గ్రాఫ్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఐ విల్ డూ వన్ థింగ్. ఇవి మీకు సెకండ్ వీడియోలో ఇవి చెప్తూ లాస్ట్ ఇంకొకటి మిగిలిపోయింది, థర్డ్ లా ఆఫ్ న్యూటన్. వెరీ ఈజీ. అది చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్పేస్తే మనకి చాప్టర్ కూడా అయిపోతుంది. చిన్న బుల్లి చాప్టర్. అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంది అంతే. ఇంకొక హాఫ్ అన్ అవర్ క్లాస్లో మనకి సెకండ్ చాప్టర్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? క్లియర్? ఓకేనా? సో ఐ విల్ డూ వన్ థింగ్. ఐ బిలీవ్ దట్ దిస్ ఫోర్స్ అండ్ న్యూటన్స్ లాస్ వెరీ ఈజీ సబ్జెక్ట్. మీకు బాగా అర్థమైందని నాకు తెలుసు. జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. Again I will be meeting with the second video with some more numericals and last one that is Newton's third law with some examples. Okay na? Right.